మన తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు, సోదరిమణులందరికీ నా వందనాలు. ఈ సమయంలో మనం ఒక మంచి పాఠాన్ని ఆలోచించేద్దామండి. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, దేవునికి అసహ్యమైన అహంకార దృష్టి గురించి ఆలోచించేద్దామండి. దేవునికి అసహ్యమైన అహంకార దృష్టి. ఈ భూమి మీద దేవుడు మన నుండి కొన్ని స్వభావాలను కోరుతూ ఉన్నాడు. అలాగే దేవుడు మన నుంచి కొన్ని అసహించుకుంటూ ఉన్నాడండి. అంటే దేవుడికి కొన్ని ఇష్టమైనవి ఉన్నాయి, కొన్ని అసహ్యమైనవి కూడా ఉన్నాయి. అవి మన నుంచే దేవుడు పొందుకోవాలనుకుంటున్నాడండి. ఆయనకి ఇష్టమైనవి మనమే చేయాలి, ఆయనకి ఇష్టం లేనివి మనమే మానాలి. దేవుడికి ఏది ఇష్టమైంది, దేవుడికి ఏది అసహ్యమైంది అని తెలుసుకోవడానికి మనం ఏదో కొండలు ఎక్కక్కర్లేదు, పర్వతాలు ఎక్కక్కర్లేదు, ఏమండి అడవిలోకి వెళ్ళక్కర్లేదు. దేవుడు మనకి రాయించిచ్చినటువంటి గ్రంథంలోనే ఆయనకి ఇష్టమైనవేవో, ఆయనకి అసహ్యమైనవేవో ఆయన తెలియజేశాడండి. అవి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. మనం సామెతల గ్రంథంలో 6వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసినప్పుడు, ఇక్కడ యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను అన్నాడు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును అన్నాడు. 16 నుంచి 19 వరకు ఇక్కడ 7 సంగతులు దేవుడు ఆయనకి హేయమైనవి, ఆయనకి అసహ్యమైనటువంటివి ఇక్కడ తెలియచేయడం అనేది మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఈ 7 రకాలైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు దేవుడికి అసహ్యంగా ఉన్నారని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. దేవుడికి పరమసహ్యమైనవి ఎందుకు చెప్తున్నాడు మనకి అంటే, ఇప్పుడు దేవుడికి ఏది ఇష్టం లేదో, దేవుడికి నచ్చనివేవో మనం తెలుసుకొని అవి మానుకుంటే ఆటోమేటిక్గా మనం నచ్చినవి చేయగలమండి. ఇప్పుడు డాక్టర్ గారు కొన్ని చెప్తుంటారు, ఇవి తినకండి అని. అవి తినడం మానేస్తే ఆటోమేటిక్గా ఏం తింటాం? మంచివే తింటాం. అలాగా ఏదైతే దేవుడికి అసహ్యమైనవో అవి ఎందుకు చెప్పాడు అంటే, ఇవి మానేస్తే మంచివి మనం చేసే వాళ్ళంగా మిగిలిపోతాం అన్నమాట. కాబట్టి ఇందులో ఈరోజు మొదటగా మనం చూసినప్పుడు అహంకార దృష్టి అన్నాడండి. అహంకారం అనే మాటకు అర్థం ఏంటమ్మా? అహంకారం అంటే గర్వం, ఏమంటే పొగరు అంటాం. అహంకారాన్ని మనం అతిశయం అంటూ ఉంటాం, కళ్ళునెత్తికి ఎక్కడం అంటాం. చాలా పర్యాయ పదాలుగా మనం వాడుతూ ఉంటామండి. అంటే అహంకారం అనేది కనపడుతుందా? కనపడుతుంది. కొంతమందికి మాటల్లో కనపడుతుంది, కొంతమందికి చూపులో కనపడుతుంది, కొంతమందికి నటకలో కనపడుతుంది, కొంతమంది ప్రవర్తనలో కనపడుతుంది, కొంతమంది వేసుకునే బట్టల్లో కనపడుతుంది, ఏమండి అలంకరణలో కనపడుతుంది. అహంకారం అనేది చాలా వాటిలో కనపడుతూ ఉంటుందండి. కొన్నిసార్లు మాట్లాడే వాళ్ళు మనం చూస్తుంటాం. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, నేనే గొప్పవాడిని అంటుంటారు, నాకేంటి తక్కువ, నాకు ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు, నేను ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నాకంతా తెలుసు, నాకంతా వచ్చు అని కొంతమంది ఆ మాటలు మాట్లాడేటప్పుడు అవి ఏంటంటే అదేనండి అహంకారం. అంటే నాకు ఒకరితో అవసరం లేదు అనుకోవడమే, నాకు అంతా వచ్చేసి అనుకోవడమే అహంకారం. అహంకారం అంటే ఏదో పెద్ద పని చేసి అక్కర్లేదు. మనం ఈ చిన్న చిన్న మాటలే మనకు అహంకారం ఉంది అనే సంగతిని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాయండి. కొంతమంది ధనాన్ని బట్టి అతిశయిస్తుంటారండి. మరి కొంతమంది కులాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. మరి కొంతమంది వారి ప్రాంతాన్ని బట్టి, ఇంకొంతమంది అందాన్ని బట్టి, ఏమండి ఎత్తుగా ఉంటే వైట్గా ఉన్నామని కొందరు, పొట్టుగా ఉన్నామని కొందరు, సన్నగా ఉంటే కొందరు, కొందరు లావు ఉన్నాం కాబట్టి వాళ్ళు కొందరు. ఇలాగా ఈరోజు అతిశయించలేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి?
గర్వించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరిలోనూ ఏముందమ్మా? గర్వం ఉందండి. ఇది గర్వం ఎందుకు చెడ్డదనుకుంటామా? మంచిదనుకుంటామా? ఏమండి? చాలా మంచిదని అనుకుంటున్నాం కాబట్టి చేస్తున్నాం. చెడ్డదనుకుంటే, ఇది ప్రమాదకరమైనది అనుకుంటే మనం గర్వించమండి. కానీ ఈ గర్వంగా ఉండడం అనేది కూడా మా ప్రెస్టీజ్ నిలబెట్టాడు ఈడు అంటుంటారు కొంతమందిని. ఇంకా గర్వంగా మాట్లాడి వచ్చినోళ్ళని మా చాలా పౌరుషం గలవాడండి, చాలా రోషం గలవాడండి, మా పరువు నిలబెట్టాడండి అక్కడ అని అంటుంటారు. మౌనంగా తగ్గించుకొని వచ్చిన వాడిని తిడతారు, అసలు మనిషివేనా మగోడివేనా అని. కానీ ఇలాగా 2 మాటలు అవతల వాళ్ళని అనేసి వచ్చిన వాళ్ళని మాత్రం, గర్వించిన వాళ్ళని ఈ లోకం వాళ్ళని హీరోల్లాగా చూస్తూ ఉంటుందండి. కానీ దేవుడి దృష్టికి మాత్రం ఈ అహంకారం అనేది దేవుడి దృష్టికి ఏంటండి? అసహ్యమైనదండి. నిజంగా ఈ గర్వం, ఈ అహంకారం అనేటటువంటిది ఇది ఎలాంటిదంటే ఒక అగ్ని లాంటిదండి. ఏమంటే అగ్ని కొంచెమైనా సరే ఇల్లంతటిని తగలడుతుంది అన్నాడు. మొత్తం అడవి అంతటిని చిన్న నిప్పుతో కాల్చగలం. ఇది దావాలంలాగా దహించేస్తుంది పట్టణాలు. అగ్ని చాలా ప్రమాదకరమైంది. అహంకారం కూడా ఎలాంటిదండి? అగ్ని లాంటిదండి. మనల్ని నిలువెల్లా కాల్చేస్తుంది, మన కుటుంబాలను నాశనం చేసేస్తుందండి. అహంకారం మన ఆత్మీయ ఎదుగుదలకు అడ్డుబండ లాంటిదండి. చూడండి, అహంకారం కలిగిన మనిషి ఇంకెవరి దగ్గరికి వెళ్ళడం, ఎక్కడ నేర్చుకోడు. ఏమండి, నేను నేర్చుకున్నది ఏం లేదు, నేనే చెప్తాను అంటాడు. కాబట్టి ఈ అహంకారం ఏమవుతుందంటే వాక్యాన్ని విన్నివ్వదు. అహంకారం దేవుని వాక్యాన్ని నేర్చుకొనివ్వదు. అలాగా మన ఆత్మీయ ఎదుగుదలకు అడ్డుబండగా అయిపోతుందండి. ఈ అహంకారం వల్ల కొన్ని సందర్భాల్లో మనం బంధాలను తెంచుకొని వారికి దూరం అయిపోతుంటామండి. చూడండి, చాలామంది ఓ మాట మాట్లాడతారు, ఓ నలుగురు ఒక దగ్గర కూర్చుంటారు, నేనే ఉత్తముడిని, మా 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 ఊళ్ళందరిలో నేనే మంచోడిని, మా ఊళ్ళందరిలో నేనే తెలివైనవాడిని అంటే ఆ ఉన్న వాళ్ళందరికీ ఎలా ఉంటుందండి? ఏంటి మేమందరం తెలివి తక్కువమా, మేమందరం మంచోళ్ళం కాదా, వీళ్ళే నీతిమంతులట, మేము కాదంట అని ఆ మాటను బట్టి ఏమైపోతామండి? బంధాలు తెంచేసుకుంటాం అన్నమాట. కాబట్టి ఈ అహంకారం అనే మాట చాలా భయంకరమైంది. వ్యక్తిగతంగా నాశనం అయిపోతాము, ఆత్మీయంగా పెరగం, భౌతికంగా బంధాలకు దూరం అయిపోతామండి. ఏమండి, అహంకారం అనేక వివాదాలకు కారణమైపోద్దండి. గొడవలు, ఎక్కడికైనా వెళ్ళి కొంతమంది ఇంటికి వస్తారు, క్షేమంగా రారు అనుకుంటాం. ఎందుకంటే వీళ్ళు నోరు అసలే మంచిది కాదు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారో, ఏం గొడవ తెస్తారో అని. అంటే ఈ అహంకారం ఉన్నవాళ్ళు ప్రతిదానికి గొడవ తెస్తారండి, ప్రతిదానికి గొడవ తెస్తుంటారు. ఏమండి, కాబట్టి తగ్గించుకునేవాడు ఎక్కడికి వెళ్ళా మనం సంతోషంగా, ఈయనేమో గొడవ పెట్టే మనిషి కాదని. కొంతమంది అహంకారం కలిగిన వాళ్ళు ప్రతిదానికి గొడవ పెడతారండి, ప్రతిదానికి ఏదో వంక పెట్టుకొని గొడవ పెడుతుంటారు. ఒకలా అమ్మ అని విషయం, నీకు అమలా కనపడుతున్నా అంటారండి. ఏమండి, అంటే అలా ఉంటుంది అనమాట. మంచి మాట మాట్లాడినా ఈ అహంకారం కలిగినటువంటి వాళ్ళు ఏమంటారో తెలియదు. ఏమండి, అలా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ అహంకారం అనేది మనకి ఎంత ప్రమాదకరమో ఇంతవరకు మనం ఆలోచించేసామండి. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 18వ వచనంలో ఇక్కడ అహంకారం మనల్ని నాశనం చేస్తుందని చెప్తున్నాడండి సొలొమోను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారం నడుచును అన్నాడు. అంటే మనం ఈరోజు గర్విస్తున్నామంటే మనం పడిపోతున్నాం, మనం ఈరోజు గర్విస్తున్నామంటే తొందరలో మనం నాశనం అయిపోతున్నాం అని అర్థం. ఇది సూచన. ఇదేంటండి, మనకి తుఫాను ముందు ఏదో ప్రశాంతతలాగా ఈ గర్వం అనేది దేనికి సూచన అండి? ఒక మనిషి బాగా గర్విస్తున్నాడంటే తొందరలోనే పడిపోతున్నాడు అని అర్థం అండి. తొందరలోనే భూమి మీద లేకుండా నాశనం అయిపోతున్నాడు అని అర్థం. ఎందుకురా ఎలగెరగబడిపోతున్నాం అంటుంటాం కదా కొంతమందిని, ఉండడానిక పోవడానికి అంటుంటారు. అంటే నిజంగానే మనం గర్వం మనలో పెరిగిందంటే ఖచ్చితంగా మనం ఏమైపోతామని చెప్తున్నాడండి. అది నాశనానికి తొలిమెట్టు. ఒక మాటలో చెప్పాలంటే మన నాశనానికి తొలిమెట్టు ఏంటంటే మనలో ఉన్న గర్వమే, మనలో ఉన్న అతిశయమే. లూకా సువార్తలో యేసుప్రభు
ఈ శాస్త్రులు పరిచయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారండి. లోకాసువార్త 18 అధ్యాయంలో 9వ వచనం నుంచి చూస్తే ఇక్కడ ఏమన్నారంటే, తామే నీతిమంతులం అనుకొని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఇలాగ చెప్పెను. అంటే వాళ్ళు యూదుల్లో బాగా గర్వం ఉంటుందండి. ఆ యూదుల్లో ఎవరికి ఎక్కువ గర్వం ఉంటుందంటే ఈ పరిసయ్యులకి, శాస్త్రులకి, ఈ సద్దూకయ్యులకి చాలా గర్వం. ఏంటి వీళ్ళ గర్వం? మేమే నీతిమంతులం, వాళ్ళు ఎవరు కాదు. మేమే పరిశుద్ధులం, వాళ్ళు ఎవరు కాదు. మేమే భక్తులం, వాళ్ళు ఎవరు కాదు. మేమే దేవుడికి బాగా ఇస్తాం. ఇప్పుడు ఈ కాలంలో ఉంటుంది కదండి, ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు మన సంఘాల్లో కూడా ఉంటారు. నాలాగా ఎవరు పాటలు పాడలేరు, నాలాగా ఎవరు ప్రార్థన చేయలేరు. ఏమండి ఉంటుందా? ఉండదమ్మా. చాలామందిలో ఒకళ్ళు మనమే దేవుడికి బాగా ఇస్తున్నాం అనుకోండి, వీళ్ళు ఎవరెవరండి, నేనే పోషిస్తాను, నేను చచ్చినే అంటూ ఉంటారు. అది గర్వమే. ఏమండి, మనం ఇస్తున్నందుకు గర్వించకూడదు, పాడుతున్నందుకు గర్వించకూడదు, వాక్యం బాగా చెప్తున్నందుకు గర్వించకూడదు, పరిచర్య చేస్తున్నందుకు గర్వించకూడదు, ఒక్క ఆదివారం మానకుండా చర్చికి వస్తున్నామని కూడా ఎవరిని తృణీకరించకూడదు. మనం వస్తున్నాం, వాళ్ళు రాలేకపోతున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి తప్ప నేను భక్తుల్ని, వాళ్ళు భక్తిహీనులని మనం వాళ్ళ ముందుని ఒకవేళ మనం మన మాటలతో కానీ మన ప్రవర్తనతో కానీ వాళ్ళకి మన గర్వాన్ని తెలియజేస్తే ఖచ్చితంగా అది మనకి కీడే, అది మనకి ప్రమాదమే. ప్రస్తుతం మనం ఎలా ఉన్నామంటే, పాపం అంటే ఏదో పెద్ద పెద్ద వాటిని ఊహించుకుంటాం, కానీ ఇది కూడా పాపమేనా అంటే ఇది కూడా పాపమేనండి. యేసుప్రభులో ఎప్పుడైనా రవ్వంత గర్వాన్ని ఎవరైనా చూశారమ్మా? ఎక్కడైనా గర్విష్ఠిగా ప్రవర్తించాడా చెప్పండి? ఏమండి, ఇక్కడ ప్రవర్తించలేదండి. దేవుడికి గర్వం పరమ అసహ్యం అండి. ఆయన ఎంత లోబడితే అంత మెచ్చుకుంటాడండి. దీనుల్ని ఆయన హెచ్చిస్తాడు, హెచ్చించుకున్న వాళ్ళని ఆయన తగ్గిస్తాడండి. ఇక్కడ కూడా ఆ ఉపమానం చెప్పారు, పరిసయుడు సొంకరి ఉపమానం. ఆ సందర్భంలో చెప్పారు యేసుప్రభు. అక్కడ ఓ పరిసయుడు అట్లా దేవాలయానికి వెళ్ళి దేవుడితో చెప్పుకుంటున్నాడండి, నేను ఉపవాసం 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, వారానికి నేను దశంభాగం ఇస్తున్నాను, నేను జాగ్రత్తం చేయట్లేదు, నేను వ్యభిచారం చేయట్లేదు, అలాగా సుంకర్లాగా ఉండట్లేదు, నేను దాన ధర్మాలు చేస్తున్నాను, సోపులో పుదీనాలు అన్నిట్లో ఇస్తున్నాను అని ఆయన గొప్ప అంతా దేవుడి దగ్గర ఆయన గర్వంగా చెప్పుకుంటూ మనుషులతో పోల్చుకుంటూ చెప్పుకుంటున్నాడు అండి. ఏమండి, మనం మనుషులతో పోల్చుకుంటే మనం గొప్పలమే అయితే అవ్వచ్చు. దేవుడితో పోల్చుకుంటే ఏమండి, ఎక్కడండి దేవుడు, ఎక్కడ మనం చెప్పండి? ఆయన నీతితో పోల్చుకుంటే మనం మురుకు గుడ్డ అన్నాడు యెషయా గ్రంథంలో. ఏమండి, మనం మురుకు గుడ్డలు, మనం ఎంత చేసినా మనం మురుకు గుడ్డలు లాంటి వాళ్ళమే. ఎక్కడ సరిపోతాం చెప్పండి? ఇక్కడ నాగలోకం ఎక్కడన్నట్టు. దేవుడితో పోల్చుకుంటే మనం చాలా తక్కువ. యేసుప్రభుతో పోల్చుకుంటే మనం ఇంకా ఎన్నో పర్సెంటేజ్ అండి మనది. కాబట్టి ఎప్పుడు కూడా మనం మనుషులతో పోల్చుకున్నప్పుడు మనం ఏమైపోతాం? అహంకారులం అయిపోతాం, గర్విష్ఠులం అయిపోతాం, ఇంకా నాకు పర్వాలేదు అనుకుంటూ ఉంటాం. అదే ప్రమాదం అండి. కాబట్టి ఎప్పుడు కూడా మనం బ్రతికినంత కాలం ఒక విద్యార్థులం, బ్రతికినంత కాలం ఎవరమండి? నేర్చుకునే వాళ్ళం. ఇంకా నాకేం తెలియదు, నేర్చుకునేది గోరంతా, నేర్చుకోవలసింది కొండంతా అన్నట్టు ఉండాలి. ఏమండి, మనల్ని ఎప్పుడైనా కొంతమంది పొగుడుతుంటారు, అప్పుడు కూడా మనం గర్వించకూడదు. అప్పుడు కూడా మనం ఏమనాలని మన నోట్లో కూడా, నేను ఆ పాట వాడినమ్మా, నేను ఎందుకు పనికి వస్తాను అని ఎప్పుడు కూడా మనం తగ్గించుకుంటూ ఉండాలండి. కాబట్టి 101వ కీర్తనలో 5వ వచనం మనం చూసినప్పుడు, 101వ కీర్తన 5వ వచనం చదువుదామండి. ఇక్కడ దేవుడు ఈ అహంకారులకి గురించి మాట్లాడుతూ 101వ కీర్తన 5వ వచనం, తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను అన్నాడు. అహంకార దృష్టి గలవారి గురించి ఏమన్నారమ్మా? పైనేమో దూషణ మాటలు ఏమైనా మాట్లాడి ఉంటే వారిని సంహరిస్తానన్నాడు. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. దేవుడు ఎవరినైనా సహిస్తాడు, కానీ అహంకారం కలిగిన వారిని సహించడండి.
ఏ పాపాన్నైనా సహిస్తాడేమో కానీ గర్వాన్ని మాత్రం సహించడండి, అహంకారాన్ని మాత్రం సహించడండి. కాబట్టి అంటే ఇది ఎలా ఉందంటే గర్వం అనేది అన్నిటికంటే టాప్లో ఉందండి. ఒక మాటలో చెప్పాలంటే గర్వం అనేది దేవుడికి నచ్చలేని మొట్టమొదటి పాపం. అందుకే యేసుప్రభు కూడా కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటి అంశం దేనికి ఇచ్చాడండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. అంటే దేవుడికి ఇష్టమైంది దీనత్వం, దేవుడికి అసహ్యమైంది గర్వం. అది మొదటిదండి నిజంగా. కాబట్టి మనం ఈరోజు ఇంకా మొట్టమొదటి మెట్టి ఎక్కలేదేమో అనిపిస్తుంది. చెప్పండి, నేను ఎప్పుడు గర్వించలేదు అన్న వాళ్ళు చేయొద్దండి అమ్మ. నేను ఎప్పుడు గర్వించలేదు, ఎక్కడా గర్వించలేదు అన్న వాళ్ళు ఏమండి? కాబట్టి చూశారండి, మన అందరిలోనూ గర్వం ఉంది. ఏదో ఒక సమయంలో గర్విస్తున్నాం. మన పిల్లలు బట్టినే గర్విస్తున్నాం ఏమండి, మనకు వచ్చే ఆదాయాన్ని బట్టినే గర్విస్తుంటాం, మన ఆరోగ్యాన్ని బట్టినే గర్విస్తున్నాం, ఏదో దాన్ని బట్టి ఏమండి. కొంతమంది ఏది లేకపోతే మా క్యాస్ట్ గొప్పది అంటుంటారు, మా దేవుడు గొప్పవాడు అంట. అది కూడా తప్పేనండి. ఇప్పుడు ఎక్కడైనా మనం నలుగురు దగ్గర ఉండేటప్పుడు మా దేవుడే గొప్ప అన్నాం అనుకోండి, ఆ ఉన్న వాళ్ళందరికీ ఎలా ఉంటుంది చెప్పండి? అయితే మా దేవుడు గొప్ప కాదా అని వాళ్ళందరూ వాళ్ళ విశ్వాసాలని మనం ఏం చేస్తున్నామండి? తృణీకరిస్తున్నాం. కాబట్టి ఎప్పుడు ఎక్కడా కూడా మనం గర్వించకూడదండి, ఎక్కడా గర్వించకూడదు. గర్విస్తే దేవుడు ఏం చేస్తానన్నాడండి? సంహరిస్తాను, సహించను అన్నాడండి. సహించను. బైబిల్లో అలాగా గర్వించిన వారిని ఎవరినైనా దేవుడు సంహరించాడా అని చూస్తే మొట్టమొదటగా గర్వించింది ఎవరండి? మొట్టమొదటగా గర్వించింది ఎవరంటే సాతానండి. అపవాదట. ఆయన కూడా ఒకప్పుడు దేవదూత, దేవుడి చేత సృష్టింపబడిన వాడే. పరలోకంలో దేవుడి దగ్గర దేవుడి సేవకుడిగా ఉండేవాడట. కానీ వాడు గర్వించాడంట అండి. నేనేటి, నాకేటి తక్కువ, నా సింహాసనం కూడా ఆయనతో సమానంగా ఉంటే బాగుండు అనుకున్నాడంటే, మనసులో అనుకున్నాడంటే అండి. వెంటనే దేవుడికి తెలిసిపోయి ఏం చేశాడంటే వాడిని భూమి మీదకి తొక్కేశాడండి. అంటే మొట్టమొదటగా గర్వించిన వాడిని దేవుడు పోలే, నా దూతే కదా, నా దేవదూత కదా, ఒకసారి కదా అనుకున్నాడు, ఒకసారి కదా గర్వించాడు, ఇంకొక అవకాశం ఇస్తానని అనుకున్నాడండి. సహించలేదు దేవుడు. ఒక్క అవకాశం మళ్ళీ సాతానికి ఇవ్వలేదండి. ఇంకా ఆ ఒక్కసారి గర్వించినందుకే సాతాన్ని ఏం చేశాడంటే పరలోకం నుంచి భూమి మీదకి తోసేశాడు, తొక్కేశాడు, అణిచేశాడండి. కాబట్టి దేవుడు గర్విష్ఠిని సహించడు. అపవాదే మనకు ఒక ఉదాహరణ అండి. రెండోదిగా మనం చూస్తే నిర్గమకాండం 5వ అధ్యాయంలో 2-3 వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడ ఫరో చక్రవర్తి, ఐగుప్తుకి ఫరో కదండి, వాళ్ళే చక్రవర్తులు. ఈ ఫరో దగ్గరికి మోషే అహరోనులు వెళ్ళి, అయ్యా మా ప్రజల్ని వదిలేయండి, మేము వెళ్ళిపోతాం, మా కనాన దేశానికి మేము వెళ్ళిపోతాం, కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టండి అని అడగడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మా దేవుడు పంపించాడని చెప్తే అప్పుడు ఆయన మాటలు నిర్గమకాండ 5వ అధ్యాయంలో 2-3 వచనాలు చూస్తే అక్కడ ఏమన్నాడంటే, వాళ్ళు ఎంత గర్వించాడంటే, ఫరో ఎవరు, యెహోవా ఎవడో అన్నాడు. యెహోవా ఎవడో నాకు తెలియదు, యెహోవా ఎవడో నాకు తెలియదు అన్నాడు. గర్వించాడు కదండి. ఆ ఫరో యొక్క గర్వానికి కారణం ఏంటంటే ఆయన దగ్గరట 600 ఇనప రథాలు ఉన్నాయంటండి. అప్పట్లో రథాలంటే గొప్ప ఇప్పుడు మనకేమో అణుబాంబులు అంటే ఇప్పుడు గర్వం ఏమండి. ఏ దేశం దగ్గరైనా అణుబాంబులు ఉన్నాయనుకుని ఆ దేశానికి అందరూ భయపడతారు. ఎందుకంటే వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళు అణుబాంబులు వేసేస్తారేమోనని. అప్పుడు ఇనప రథాలు 600 రథాలు ఉన్నాయంట ఫరో దగ్గర. అవి ఉన్నాయి, సైనికులు ఉన్నారు, నాకేంటి, నా దగ్గర చాలా సైనిక బలం ఉంది అని చెప్పి ఆ యుద్ధాయుధాలు ఉన్నాయని చెప్పి ఆయన గర్వించేవాడు అనమాట. దేవుడు ఏం చేశాడమ్మా? ఎర్ర సముద్రాన్ని చీల్చి 6 నెలల్లో ఇశ్రాయేలు నడిపించిన తర్వాత మనకి నిర్గమకాండం 14వ అధ్యాయం చదివితే మీకు ఆ విషయాలన్నీ కనపడతాయి. ఈ ఐగుప్తు రథాలన్నీ కూడా సముద్రం మధ్యలోకి వచ్చే వరకు ఆగి సరిగ్గా వీళ్ళు ఒడ్డెక్కిన తర్వాత జలంతో సమాధి చేసేసాడు వాళ్ళని. ఏమండి, ముంచేశాడండి. మొత్తం ఒక్క రథమైన ఒడ్డుకు రాలేదు. ఇప్పటికీ సముద్రంలోనే ఉన్నాయి. ఇప్పటికీ అవి ఒక చరిత్రకు ఆధారాలాగా ఆ రథాలన్నీ ఆ ఎర్ర సముద్రంలో ఇప్పటికీ ఉన్నాయంటండి. మన యూట్యూబ్లో కూడా అవన్నీ వీడియోలు అవి చూపిస్తుంటారు. ఏమండి,
కాబట్టి బైబిల్ దేవుని గ్రంథం అనడానికి అనేక ఆధారాల్లో ఇదొక ఆధారంగా మనం చూస్తూ ఉన్నామండి. అంటే దేవుడు గర్విష్ఠిని సహించడు. ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఎవరైనా ఆయన పిల్లలే కదండి. ఫరో కూడా ఎవరి కుమారుడు చెప్పండి? ఆయన దేవుని చేత సృష్టింపబడిన వాడే, దేవుని కుమారుడే. దేవుని కుమారుడు తప్పు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? శిక్ష వేస్తాడండి. ఏమంటే అధికారం ఇచ్చి హెచ్చించి కూర్చోబెట్టింది ఎవరు? దేవుడే. తప్పు చేస్తే అణిచేసేది ఎవరండి? దేవుడే. మనం మూడో వ్యక్తిగా నెబుకద్నెజరు గురించి మనం చూడొచ్చండి. ఈ నెబుకద్నెజరు గురించి మనం దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం చూడొచ్చండి. ఇక్కడ ఈ నెబుకద్నెజరు రాజు ఈ బబులోను దేశానికి చక్రవర్తి. దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ పాపం చేసినప్పుడు, లేకపోతే యోధా వారు పాపం చేసినప్పుడు ఈ నెబుకద్నెజరు చేతికి అప్పచెప్పాడండి, వీళ్ళకి బుద్ధి రావాలని. వాస్తవానికి దేవుడి పిల్లల మీదకి ఎవరు యుద్ధానికి వచ్చినా ఎవరు గెలవరు, కానీ దేవుడే అప్పగిస్తే గెలుస్తారు. నెబుకద్నెజరు బలం కాదు, దేవుడే ఇశ్రాయేలుని ఓడిపోయేటట్లుగా దేవుడే చేశాడండి. ఆయన చెయ్యిని బలపరిచాడు. దేవుడే అసహించుకున్నాడు నాకు ఈ మందిరం వద్దని. కాబట్టి వాళ్ళు వచ్చి మందిరాన్ని చెదగొట్టి ఆ బంగారం అంతా ఒలుచుకొని మందిరానికి అగ్గు పెట్టేసి రాజు కళ్ళు పీకేసి ఆయన తోలుకొని పోయారు. అంటే ఇలాంటి పరిస్థితి చూసి ఈ నెబుకద్నెజరు దేవుడిని ఘనపరచాలి, మహింపరచాలి. కానీ ఆయన వచ్చి ఆ మేడ మీదకి వెళ్ళాడంట, ఎక్కి అన్నీ చూసుకున్నాడట. ఆహా, ఒకప్పుడు మా సామ్రాజ్యం చాలా చిన్నది, కానీ ఇప్పుడు జనంతో కిటకిటలు ఆడిపోతుంది. కొత్త కొత్త మేడలన్నీ కట్టేశాను. ఇదంతా నా పరాక్రమం, ఇదంతా నా శక్తి. బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. వెంటనే ఆకాశం నుంచో స్వరం వచ్చిందంట అండి. ఇంక బయటికి అనలేదండి. ఏమండి, ఈ లెక్కన మనం రోజుకి ఎన్నిసార్లు మనలో మనం అనుకుంటాం? బయటికంటేనే శిక్ష అనుకుంటున్నారా? మనసులో గర్వించిన అమ్మ బాబోయ్, మనసులో అనుకున్న దేవుడు తెలిసిపోద్ది కదండి. నెబుకద్నెజరు బయటకన్నాడా లోపల అనుకున్నాడా? సాతాను బయటకన్నాడా లోపల అనుకున్నాడా? ఏమండి, లోపల అనుకున్నారు వీళ్ళందరూ. లోపల అనుకున్నా కానీ దేవుడికి తెలిసిపోద్ది, హృదయ అంతరంగాలు ఎరిగినవాడు. వెంటనే ఏం చేశాడంటండి, ఆకాశం నుంచో స్వరం వచ్చిందంటండి. రాజగు నెబుకద్నెజరు ఇదో నీకు ఆజ్ఞ అని చెప్పి ఒక శబ్దం వచ్చి, ఇదే నీకు ప్రకటన అని చెప్పి, నీ రాజ్యము తీసివేయబడుతుంది. 7 సంవత్సరాలు ప్రజలు నిన్ను రాళ్ళతో కొట్టి నిన్ను అడవిలో తోలేస్తారు, నువ్వు మృగంలాగా గడ్డి తింటావు అని చెప్పి, మరలా నీకు బుద్ధి వచ్చిన తర్వాత నీవు ఇక్కడికి వస్తావని చెప్పి దేవుడు ఏం చేసి చెప్పించాడండి. వెంటనే ఇలాగా దేవుడు మాటలు ఆగిపోయి ప్రజలు రాళ్ళు పట్టుకొని వచ్చారు. ఏంటి నా మీద రాళ్ళు వస్తున్నారు అనుకుంటున్నాడు అతను. వెంటనే ఈయన పశువులాగా ఆకారం వచ్చేసింది. ఏమండి, ఏంటి మనిషిలాగా లేడు, పశువులాగా అయిపోయాడు ఇతను. పశువులాగా మొహం మారిపోయింది, పశువులాగా రోమాలు వచ్చేసాయి ఒంటి నిండా అని చెప్పి, ఇదేదో వింత జీవులాగా ఉందని చెప్పి ఏం చేశారండి, రాజుని రాళ్ళు కొట్టుకుంటూ అడవిలోకి తోలేశారండి. 7 సంవత్సరాలు 7 కాలాలు ఆయన అక్కడే ఉండి చివరికి బుద్ధి వచ్చిన తర్వాత మరలా వచ్చాడని అక్కడ దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో 30 నుంచి 34 వచనాల వరకు ఈ సంగతులు మనం చూస్తామండి. అంటే గనుళ్ళైన దేవుడు ఏం చేస్తాడంటే, గర్విస్తే గడ్డి తినిపిస్తాడు. నెబుకద్నెజరుకే తినిపించినప్పుడు, ఫరో రాజుకే తినిపించినప్పుడు మనం ఏపటం వల్ల చెప్పండి, వాళ్ళకంటే గొప్ప వాళ్ళమా? ఏమండి, గర్విస్తే ఎవరినైనా సహించడండి. మనకి లూకాసు వార్తలో యేసుక్రీస్తు వారు వెర్రివాడైన ఒక ధనవంతుడి గురించి చెప్పాడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి 21 వచనాలు చూస్తే, ఇక్కడ ఒక ధనవంతుడు భూమిట సమృద్ధిగా పండిందట. అప్పుడు ఆయన అనుకుంటున్నాడు తనలో తాను, ఈయన కూడా బయటకు అనలేదండి. చూసారండి, ఏటో ఈయన కూడా బయటికి ఏం అనలేదండి. ఈయన కూడా నా ప్రాణమా తిను తాగు సుఖించు, అనేక సంవత్సరాలకి సరిపడా పంట పండింది, నేను పని చేస్తాను, ఈ కొట్లు ఎలాగా చాలవు, రేపు నుండి కొట్లు ఇప్పేస్తాను, ఇంకా పెద్ద కొట్లు కట్టేస్తాను, అట్లు వేసుకుంటాను, తరతరాలకు సరిపడా ఉంది, నాకేం ప్రాబ్లం లేదు, నాకు ఏడు తక్కువ, నేను ఎవరి దగ్గర చేయి సాపాలని పని లేదు అని ఇలాగ ఆయనలో ఆయన గర్వించుకుంటున్నాడు అండి. వాస్తవానికి నేను కట్టాను, నాది నేను అనుకుంటున్నాడండి.
మనం ఎన్నిసార్లు అనం చెప్పండి? ఏమండి ఈ మాటలు ఎన్నిసార్లు అనమండి? ఈయనకి కూడా ఇలా మాటల్లో ఉండగానే పైనుంచి స్వరం, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సంపాదించినవి ఎవరో అవుతాయి అని. నిన్ను కొంతమంది అడుగుతున్నారు వచ్చి పైని, నువ్వు సంపాదించినవి ఎవరివి అనేటప్పటికి, ఏమండి ఆ రాత్రి ఆయన చచ్చిపోయాడండి. ఆ ధాన్యం అక్కడే ఉన్నాయి, ఆ కొట్లు అక్కడే ఉన్నాయి, ఆ భూములు అక్కడే ఉన్నాయి, ఆయన ఇల్లులు అక్కడే ఉన్నాయి, ఆయన పోయాడండి. దేనివల్లమ్మా పోయాడు? గర్వం. అయ్యో దేవుడు నాకు పంట ఇచ్చాడు, దేవుడు ఎంత సాయం చేశాడు, దేవుడికి కృతజ్ఞత చెల్లించుకోవాలి, ప్రార్థన పెట్టుకుంటాను, దేవుడికి కొంచెం కానుకిచ్చుకుంటాను, లేకపోతే దేవుడికి మహింపరుస్తాను, లేకపోతే నాకు వచ్చిన రాబడితో చిన్న సువార్త వినిపిస్తాను, సువార్త కూడికి పెట్టుకుంటాను, దేవుడి పిల్లలకి ప్రేమ కలిగి నేను ఏదైనా పేదవాళ్ళకి నేను అది ఇస్తాను అని అనుకున్నాడు అనుకున్న మనసులోను. దేవుడు ఏం చేస్తాడండి? బలా నమ్మకమైన దోసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, ఎక్కువలో నిన్ను దీవిస్తానని దేవుడు మెచ్చుకునేవాడండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, గర్విస్తే దేవుడు ఎవరిని క్షమించడండి, ఎవరిని సహించడండి. దేవుడు ఈ గర్వానికి విరుగుడులాగా, ఈ గర్వాన్ని మనం ఎలా జయించాలో ఒక ఫార్ములా కూడా చెప్పాడండి. మనకి కూడా రోగం ఎప్పుడైతే వచ్చిందో రోగానికి మెడిసిన్ కూడా వెంటనే దేవుడు ఇస్తూ ఉంటాడు. అలాగా మరి ఇప్పుడు మనందరికీ గర్వం ఉంటుంది, మనందరం గర్విష్ఠులమే. మరి ఎలా జయించాలి గర్వాన్ని? ఏం చేయాలి అంటే, మనకి అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు ఒక వాక్యాన్ని రాయించాడండి. ఫిలిప్పీ పత్రిక 2:3 ఫిలిప్పీ పత్రిక 2:3 ఇక్కడ ఏమన్నాడంటే, వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు అన్నాడు. మనం ఏం చేయాలమ్మా? ఏదైనా ఒక సమస్య, ఏదైనా నలుగురిని కలిపి ఒక దగ్గర కూర్చున్నామండి, అక్కడ ఏదో మాటలో మనల్ని ఎవరో పొగిడారు, అప్పుడు మనమే పొంగిపోకూడదు. జాగ్రత్త మన నోట్లో పడి ఏం రావాలండి వెంటనే? లేదమ్మా, నాకంటే నువ్వే నీతిమంతురాలివి, నాకంటే నువ్వే భక్తురాలివి అని హృదయపూర్వకంగా మాట్లాడాలండి. ఎవరైనా మనల్ని మెచ్చుకునేటప్పుడు మనం, అవునమ్మా నిజం, నేను చిన్నప్పుడు ఇంతేనమ్మా, మా తాతగారు ఇంతే, మా అమ్మ ఇంతే, మా నాన్న ఇంతే అనకూడదు అండి. ఏమన్నారమ్మా? మనల్ని ఎవరైనా గణపరిచినప్పుడు గర్వించకుండా, లేదమ్మా మీరు కూడా మంచివాళ్ళే, మీరు కష్టపడుతున్నారు, మీ భక్తి కూడా చాలా గొప్పది, నిజం చెప్పాలంటే నువ్వే గొప్పమ్మా, నాకంటే 100 రెట్లు నువ్వు మంచిదానివమ్మా, నీ ప్రేమ ఎంతో గొప్పదమ్మా అని మనం మాట్లాడినప్పుడు ఏమవుతుందండి? మనకి గర్వం రాదు, వాళ్ళు మనకు దూరం అవ్వరు, మనం నాశనం అయిపోము. ఏమండి ఎన్ని లాభాలు చూడండి. అదే నేను ఎంతేనమ్మా, నేను చిన్నప్పటి నుంచి ఇంతేనమ్మా అన్నాం అనుకోండి, నీ సరదాగా అంతే, నిజంగానే ఈవిడ హెచ్చించేసుకుంటుంది అనేసి ఏమనుకుంటారండి? వెంటనే మన మీద పగపడతారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకంటే ఇంకొకరు గొప్పవారు, మనకంటే నువ్వు గొప్ప, నాకంటే నువ్వే గొప్ప. యేసుప్రభు శిష్యులందరికీ ప్రాక్టికల్గా అది చేసి చూపించాడండి. ఏం చేశారు తెలుసా అండి? అందరూ కూర్చోండి లైన్గా అన్నారంట, ఒక పళ్ళెంతో నీళ్ళు తెచ్చారంట, ఓ 12 తెచ్చారంట, తెచ్చి అందరి పాదాలు ఆ నీళ్ళలో పెట్టమని, ఒక్కొక్కరు పాదాలు ఆ నీళ్ళలో పెట్టమని, నీళ్ళతో ఆ పాదాలు కడిగి తను తీసుకొచ్చిన టవల్తో ఆ పాదాలు తుడిచాడంట. అర్థం కాలేదు. ఆయన పేతురైతే వద్దండి, నేను కాలు పెట్టనండి అంటున్నాడంట అండి. నువ్వు కానీ కాలు పెట్టకపోతే నీకు నాకు సంబంధం లేదు మరి అన్నాడు. అయ్యి బాబోయ్, అలాగైతే ఎలాగండి, మొత్తం కడిగేయండి అంటున్నాడండి, సబ్బు కూడా తెచ్చి మొత్తం స్నానం చేయించేయండి అంటున్నాడు అండి. నీకు నాకు పరలోకంలో పాలు పప్పులు ఉండాలంటే నువ్వు ఇక్కడ నేను చెప్పినట్టు వినాలంటే అప్పుడు విన్నాడండి ఆయన. అంటే యేసుప్రభు మనకి ఏమి నేర్పించాడండి? మీలో ఎవరైనా గొప్పవాడు అవ్వాలంటే తనకంటే తక్కువ వాడికి దగ్గర తగ్గించుకోండి. ఇప్పుడు మనం ఎక్కడ తగ్గించుకుంటాం తెలుసా అండి? మనకంటే ధనవంతుల దగ్గర, మనకంటే అధికారుల దగ్గర, మనకంటే తెలివైన వాళ్ళ దగ్గర, ఏమంటే మనకంటే పెద్ద నాయకుడి దగ్గర ఎక్కడికైనా వెళ్ళి అక్కడ మాత్రం వాళ్ళ కుర్చీలు కూర్చొని మనం కింద కూర్చుండిపోతుంటాం అండి. అతి వినయం చూపించేస్తుంటాం మన మాటలతో, ప్రవర్తనతో. ఒకవేళ మనకంటే కొంచెం చదువులేనిలో, మనకంటే పేదోళ్ళు, మనకంటే చిన్న కుటుంబం, మనకంటే కొంచెం
తెలివి తక్కువలో వాళ్ళ ముందున కొంచెం కూడా కనీసం మనం కూర్చుంటే వాళ్ళకి కూడా చైర్ వేయమండి, మనం కింద కూర్చోవద్దు, కనీసం మనతో సమానంగా వాళ్ళని కూడా కూర్చోబెట్టాలనే ఆలోచన ఉండదండి. ప్రేమగా మాట్లాడడం, ఏది ఇష్టం లేనట్టు మాట్లాడుతూ ఉంటాం. ఏమండి, చాలా పొరపాటు అండి. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనలో గర్వం కనపడుతుందండి. వీళ్ళకి ఎంత గర్వం అండి, కనీసం లోపలికి రండి అని కూడా అనట్లేదు అనుకోరు. మన ప్రేమగా మాట్లాడలేదు అనుకోండి, ఎవరైనా మన ఇంటికి వచ్చిన వాళ్ళు, ఏమండి ఎంత కాతరలేదండి వీళ్ళకి అసలు. వీళ్ళు కళ్ళుని ఎత్తికెక్కిపోయి మనుషులు విలువ తెలియలేదు వీళ్ళు గతం మర్చిపోయారు వీళ్ళు అని అనుకోరా? ఎన్ని మాట్లాంటారోనండి. దేని బట్టి అండి ఇదంతాను? ఎప్పుడూ కూడా మన ఎదుటి మనిషిని మనం గౌరవించాలండి. మన క్రైస్తవులు ముఖ్యంగా మనం అందరూ కూడా దేవుని యొక్క స్వరూపాలుగా, మనం ప్రతి మనిషి ఎవరండి? దేవుని ఆత్మను పంచుకున్న వాళ్ళు, దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడిన వాళ్ళు. కాబట్టి మనిషిని మనం గౌరవిస్తే ఎవరిని గౌరవించినట్టు? దేవుడినే గౌరవించినట్టు అండి. మనం దేవుడిని ఎంత గౌరవిస్తున్నామో పొరుగువారిని కూడా అంతే ప్రేమించాలి. ఏమంటే అది రెండో ఆజ్ఞ కదా, ప్రధానమైన ఆజ్ఞ. కాబట్టి మనిషిని ఈరోజు గౌరవిస్తున్నాడంటే మొక్కల్ని కుక్కల్ని ఎంత ప్రేమిస్తారు. తెల్ల లేచినట్టు కలుపులుకున్న మొక్కల దగ్గర పోతుంటారు. ఏమంటే వాటికి చిన్నది కానీ నీరసం వస్తే తట్టుకోలేరు వీళ్ళు, ఇంకా వాటి కోసమే బతుకుతుంటారు. రోజుకి 33 సార్లు ప్రేమిస్తుంటారు వాళ్ళని. కుక్కలన ఇంకా మూతులు కూడా నాకేస్తుంటారు కుక్కల్ని. కుక్కలు అంటే మరీ పిచ్చి. ఈరోజు ఎందుకో మనిషి దగ్గరే తగ్గించుకోలేదని కుక్కకి ఎంత సర్వీస్ చేస్తున్నాడో. కుక్కకి పనోడు ఈ మనిషి. ఇప్పుడు ఈయన కోటీశ్వరుడే, కుక్కకి మాత్రం పనోడు. ఏమండి, రోజు దాన్ని కడుక్కుంటాడు, దాన్ని తోముకుంటాడు, దాన్ని బాత్రూమ్కి తీసుకెళ్తాడు. ఏమండి, కుక్కకి ఎవరు బానిస? కుక్క మనకి బానిస కాదు, కుక్కకి కాపలాదారుడి ఇత్తనం. తెలియకుండానే ఈరోజు మనుషులు కుక్కలకి దాసులు అయిపోతున్నారండి. మనిషికి దాసుడిగా ఉండాలి, మనిషిని ప్రేమించాలి. ఏమండి, ఇది దేవుని గ్రంథంలో మనం నేర్చుకుంటూ ఉన్నామండి. యాకోబు పత్రికలో 4:6 ఏమన్నారండి? యాకోబు పత్రిక 4:6లో ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అన్నాడండి. మనం ఎప్పుడైతే దీనులుగా ఉంటామో దేవుడు కృప మనకిస్తాడు. మనం ఎప్పుడైతే అహంకారులుగా ఉంటామో దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఎదిరిస్తాడు. అంటే దేవుడికి మనం ఏమైపోతాం? విరోధులం అయిపోతామండి. దేవుడికి ఏమైపోతున్నామండి? అహంకారం వల్ల దేవుడికి దూరం అయిపోతున్నాం, దేవుడికి శత్రువులు అయిపోతున్నాం. మనుషులకి శత్రువై వ్యక్తిగతంగా నాశనం చేసేస్తుందట మన గర్వం. నాశనానికి ముందు గర్వం. అలాగే మనల్ని సమాజానికి దూరం చేసేసి మనల్ని ఒంటరివాళ్ళు చేసేస్తుంది. ఏమండి, గర్విష్టికి ఎవరైనా స్నేహితులు ఉంటారమ్మా? ఎవరు ఉండరు. ఎవరితో స్నేహం చేయడం గర్విష్టి. ఎవరితో కలవడం, ఎక్కడ కలవడం, అన్నిటిగా హెచ్చించుకుంటూ ఉంటాడు. గర్వం అనేది అనేక వివాదాలకి కారణమైపోతుంటుంది. అలాగే గర్వం చివరికి ఏం చేస్తుంది? దేవుడికి శత్రువులు చేసేస్తుంది. దేవుడు మనకి కాపాడాలని కూడా వచ్చిన దేవుడు ఏం చేస్తాడండి? మన మీద ఉగ్రత కురిపించిపోతాడు. కృపనిచ్చే దేవుడు, ప్రేమ చూపించడానికి వచ్చిన దేవుడు మన మీద ఏం చేస్తాడండి? తన ఉగ్రతని కుమ్మరించే పరిస్థితి వస్తుందండి. యెషయా గ్రంథం 57:15 ఏం రాయబడిందంటే, వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద నేను నివసించుచున్నాను అన్నాడండి. దేవుడు ఎక్కడ ఉంటాడండి? ఎలాంటి హృదయంలో ఉంటాడండి దేవుడు? వినయం కలిగిన వారి హృదయంలో ఉంటాడట, దీన మనస్సు గలవారి హృదయంలో ఉంటాడు. గర్వించే వాళ్ళ హృదయంలో ఉండడండి. హెచ్చించుకున్న వాళ్ళు హృదయంలో దేవుడు ఉండడు. దీనత్వం దైవ లక్షణం అండి, గర్వం సాతాన్ లక్షణం. కాబట్టి మనం ఎప్పుడూ కూడానండి మనం అహంకారం కలిగి ఉండకూడదండి. అహంకారం అనేది మనం ఎక్కడా కనపడకూడదండి. కానీ ప్రస్తుతం మన నిలువెల్లా ఏదో పాము కట్ట తలలోను, తేలికేమో తోకలోను, మనిషికేమో నిలువెల్లా విషం అన్నట్టు ఈరోజు నిలువెల్లా గర్వం కనపడుతుంది ప్రతి చోట. ఎక్కడ ఎలా నడవాలో అలాగే నడుద్దామండి, ఎక్కడ ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడదాం, మన చూపు ఎలా ఉండాలో అలాగే చూద్దామండి. ఎక్కడ మనలో గర్వం వచ్చేటట్లుగా, గర్వం కనపడేటట్లుగా మనం ప్రవర్తించకూడదు. చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే అప్రమత్తంగా ఉండాలి. నేను ఎక్కడైనా గర్విస్తున్నానేమో, ఎప్పుడు మనం అడగాలి, మన వాళ్ళు అడగాలి, నేనేమైనా గర్వంగా ఏమైనా మాట్లాడానా, నేనేమైనా గర్వంగా ప్రవర్తిస్తున్నానా? ఫ్యామిలీస్ని అడగాలండి, అప్పుడప్పుడు అడగాలి.
అడిగి చూడండి, మీ ఇంట్లో వాళ్ళని మీ గురించి చెప్తారు. మీ పిల్లల్ని అడిగి చూడండి అండి, మీ స్నేహితులు అడిగి చూడండి, చెప్తారండి. కాబట్టి అన్ని చోట్ల చివరికి మన శత్రువుల దగ్గర కూడా మనం ఎలా ఉండాలండి? మనం శత్రువుల దగ్గర వాళ్ళ దృష్టిలోకి కూడా గర్వంగా కనపడకూడదు. అలా వినయంగా ఉంటే భూమి మీద దేవుడు మనకి కృపనిస్తాడు, దేవుడు మనతో నివసిస్తాడు, పరలోక రాజ్యంలో కూడా మనకి దేవుడు స్థానం ఇస్తాడండి. కాకపోతే ఇక్కడ మనం నాశనం అయిపోతాం, మనం అగ్నిలోకి కూడా వేయబడతామండి. కాబట్టి ఓపికగా వాక్యమైన మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఇస్తున్నాను. అందరికీ వందనాలు.